ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా పర్యటనకు వెళ్తుండడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద సంచలనంగా మారింది. ఉప్పు నిప్పుగా ఉండే భారత్ చైనాల మధ్య మళ్ళీ మంచి సంబంధాలు నెలకొనేందుకు వాతావరణం ఏర్పడడం పట్ల సర్వత్రా సంతోషం వ్యక్తమవుతుంది. అమెరికాతో భారత్ సంబంధాలు రోజు రోజుకు చెడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మోడీ చైనాకు వెళ్తుండడం ప్రపంచవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన పరిస్థితిని కల్పించింది. ఈ పర్యటనలోనే చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా మోడీ సమావేశం అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. అమెరికాతో వైరం నేపథ్యంలో ఇండియా, రష్యా, చైనా అధిపతులు సమావేశం కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తుంది. యాక్చువల్గా గాల్వాన్ లోయలో రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరిగిన తర్వాత మోడీ మొదటిసారిగా చైనా వెళ్తున్నారు. అంతకుముందు 2019లో మోడీ చైనాలో పర్యటించారు. 6 ఏళ్ల తర్వాత మళ్ళీ చైనా పోతున్నారు. 2024 అక్టోబర్లో కజాన్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగానే మోడీ, జిన్పింగ్ల సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే మోడీ చైనా పర్యటన ఖరారైంది. నిజానికి షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అంటే ఎస్సీఓ సదస్సు ఆగస్టు 31, సెప్టెంబర్ 1 ఈ 2 రోజుల్లో జరుగుతుంది. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాటు మోడీతో పాటు అనేక దేశాల అధినేతలు కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ వీళ్ళిద్దరితో కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశం అవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రత, తీవ్రవాదం, వాణిజ్యం, దౌత్య సంబంధాలు ఈ 4 అంశాల మీద దేశాధినేతల మధ్య చర్చలు జరుగుతాయనే ఒక ప్రకటన వచ్చింది. కానీ ఈ 2 దేశాలు లేకుంటే ఈ 3 దేశాలు ఆ 4 అంశాలకే పరిమితం కాకుండా ఇంకా ఇవాళ ప్రపంచంలో నెలకొన్న పరిస్థితుల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే వాస్తవంగా 3 దేశాల మధ్య చర్చ జరగడం సర్వసాధారణం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకంటే అమెరికా ఒకవైపు ఇండియాను, మరోవైపు రష్యాను, చైనాను ఈ 3 దేశాలను కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అమెరికా ఆ ప్రయత్నాలు చేస్తుంటే ఈ సమయంలోనే ఈ 3 దేశాల అధ్యక్షులు ఒక దగ్గర సమావేశం కావడం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. అంతర్జాతీయ సమీకరణలు కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా మారుతున్నాయి. దాంతో భారతదేశం కూడా తన స్ట్రాటజీని ముఖ్యంగా విదేశాంగ విధానంలో తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసుకున్నది. దానికి ఈ పర్యటన ఒక ఉదాహరణ. చైనాకు స్నేహావస్థం అందించాలని భారత్ డిసైడ్ అయింది. అసలు నిన్న మొన్నటి వరకు భారత్ చైనాను అసలు ప్రధాన శత్రువుగా భావించింది. ఒక దశలోనైతే పాకిస్తాన్ కన్నా చైనాతోనే ఎక్కువ ప్రమాదం అని కూడా అనుకున్నది. ముఖ్యంగా గాల్వాన్ లోయలో సైనిక ఘర్షణ తర్వాత బాయ్కాట్ చైనా అనే నిదానం కూడా భారతదేశం అందుకుంది. చైనా వస్తువుల దిగుమతిని తగ్గించింది. చివరికి చైనా యాప్స్ను కూడా నిషేధించింది. చైనా నుంచి పర్యాటకులు ఎవరూ భారత్లోకి పర్యటించకుండా వీసాలు కూడా నిలుపుదల చేసింది. చైనా సరిహద్దుల వెంట సైన్యాన్ని, ఆయుధాలను పెద్ద ఎత్తున మోహరించింది. అసలు చైనాతో ఢీ అంటే ఢీ అనే వైఖరినే భారత్ కొనసాగిస్తూ వచ్చింది. అయితే ఒక ఏడాది నుంచి పూర్తిగా మార్పు వస్తున్నది. 2 దేశాల మధ్య ఆలోచనలలో కూడా మార్పు వచ్చింది. చైనా నుంచి, భారత్ నుంచి, 2 దేశాల నుంచి ఒక మంచి సానుకూల స్పందన రావడంతో దౌత్య సంబంధాలు మెరుగాయి. రష్యాలో పర్యటించిన సందర్భంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారు. దాంతోనే ఇద్దరి మధ్యలో ఒక స్నేహబంధం మళ్ళీ చిగురించింది. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నారు. ఇప్పుడు తక్కువ వ్యవధిలోనే 3వసారి మళ్ళీ సమావేశం కాబోతున్నారు. ఇంతేకాదు నెక్స్ట్ ఇయర్ వచ్చే 2026లో భారతదేశం బ్రిక్స్ సదస్సును హోస్ట్ చేస్తుంది. ఆ సదస్సు కూడా జిన్పింగ్ వచ్చే అవకాశం ఉంది. అంటే కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే ఈ 2 దేశాల అధినేతలు 4 సార్లు సమావేశం కాబోతున్నారు. వీళ్ళే కాదు, భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, కేంద్ర ప్రభుత్వ సలహాదారు అజిత్ దోవల్ కూడా చైనాలో పర్యటించి అక్కడ అధికారులతోని, మంత్రులతో మాట్లాడి వచ్చారు. ఇవన్నీ కూడా చైనాతో మళ్ళీ స్నేహపూర్వక సంబంధాలు పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. కొద్ది నెలల నుంచి 2 దేశాల మధ్య సంబంధాలు కూడా బాగా మెరుగయ్యాయి. సరిహద్దుల వెంట ఉద్రిక్తతలు కూడా బాగా తగ్గిపోయాయి. ఎందుకంటే బార్డర్లో ఉద్రిక్తత ఉంటే దేశాల మధ్య సఖ్యత ఉండదు. అందుకే బార్డర్లో కూడా డిజెంగేజ్మెంట్ పాటిస్తుంది. సీనియర్ సైనిక అధికారుల సమావేశాలు క్రమం తప్పకుండా జరుగుతుంది. కాల్పుల విరమణ సమర్థవంతంగా అమలవుతోంది. 2 దేశాల సైనికులు కూడా మరీ సరిహద్దుల వెంబడి పహారా కాసినటువంటి ఉద్రిక్తతలకు అవకాశం ఇవ్వకుండా కాస్త దూరంగా వెళ్ళిపోయాయి. మొత్తంగా గాల్వాన్ లోయకు ముందు చైనా, భారత్ మధ్య ఎలాంటి సౌహృద్భావ సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాలను మళ్ళీ పునరుద్ధరించడానికి 2 వైపుల నుండి కూడా చిత్తశుద్ధితో ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనాతో భారత్ మళ్ళీ స్నేహ సంబంధాలు కొనసాగించాలని భావించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా వైఖరి ఇందుకు ప్రధాన కారణం. రోజు రోజుకు భారత్ను ఇబ్బంది పెట్టే విధంగా అమెరికా వ్యవహరిస్తోంది.
రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం దగ్గర నుంచి మొదలైన అభ్యంతరాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. అమెరికా ఏకంగా భారత్ను శిక్షిస్తాం, అణచివేస్తాం, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాం అని హెచ్చరించే స్థాయికి వెళ్ళిపోయింది. అమెరికా కేవలం ఇండియానే కాదు, అటు చైనాను ఇటు రష్యాను కూడా కట్టడి చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో అమెరికాను తట్టుకోవడానికి భారత్, చైనా, రష్యా పరస్పరం సహకారం అందించుకోవాలనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితుల్లో చైనాతో గొడవ పడడం కన్నా మంచిగా ఉండడమే బెటర్ అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికాను నిలువరించాలనే ప్రయత్నాలు జోరుగా సాగుతుంది. రష్యా, చైనా, భారత్ ఈ 3 దేశాలు కనుక ఒక అంగీకారానికి వచ్చి ఒక స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తే అమెరికా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించవచ్చు అని చాలా దేశాలు భావిస్తున్నాయి. వీటిపైన కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ 3 దేశాధినేతలు కూడా చైనాలో సమావేశం కాబోతున్నారు. అయితే రష్యాతో చెలిమి విషయంలో భారత్ చాలా ఖచ్చితంగా ఉంది. మేము రష్యాతోనే ఉంటాం, అక్కడ క్రూడ్ ఆయిల్ కొంటాం, ఏం చేసుకుంటావో చేసుకో అని అమెరికాకు తేల్చి చెప్పేదాకా భారత్ తెగించింది. చైనాతో కూడా సంబంధాలను మెరుగుపరుచుకునే విషయంలో కూడా చాలా పురోగతి కనిపిస్తున్నది. బ్రిక్స్ ద్వారా అలాంటి ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ఏకధ్రువ ప్రపంచం కావద్దనే బలమైన కాంక్ష కూడా భారతదేశానికి ఉంది. అందుకే చైనాతో కయ్యం కన్నా స్నేహమే మేలని భావిస్తున్నారు. చైనాతో పరిష్కారం కావాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. వాస్తవంగా పాకిస్తాన్కు చైనా సహకరించడం, సరిహద్దు వివాదాలు, బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యామ్ నిర్మించడం, ఇలాంటి అంశాలలో భారతదేశానికి ఉండే అభ్యంతరాలు ఉన్నాయి. అయినప్పటికీ చైనాతో డి అంటే డి అన్నట్టు కాకుండా సామరస్యంగా వ్యవహరించాలని భారత్ భావిస్తున్నది. జటిలమైన సమస్యలను పక్కన పెట్టి వ్యాపార సంబంధాలను మెరుగుపరచుకోవడం, అమెరికా ముప్పును అధిగమించడం లాంటి ఉభయతారక అంశాలపైనే ప్రస్తుతం దృష్టి పెట్టాలని 2 దేశాలు నిర్ణయించాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ 2 దేశాల అధ్యక్షుల సమావేశం జరగబోతున్నది.